వెల్కమ్ టు వీటీ న్యూస్ లక్ష్యం సమాజహితం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి కొండపల్లి శ్రీనివాస్. రైతులకు ఇబ్బందులు లేకుండా ధాన్యం కొనుగోలు చేయాలని సూచన. శంషాబాద్ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారుల తనిఖీ. ప్రయాణికుల వద్ద 1.55 కోట్ల విలువైన బంగారం స్వాధీనం. విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో సీఎం చంద్రబాబు వ్యాఖ్యలు. కార్మికులపై ఆరోపణలు చేయడం తగదు. మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్. ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే విజయనగరం జిల్లా గణపతి నగరం కోఆపరేటివ్ సొసైటీ వద్ద మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ధాన్యం కొనుగోలు చేయాలన్నారు. రైతులకు మద్దతు ధర చెల్లించడంతో పాటు సకాలంలో పేమెంట్లు చేయాలని అధికారులను సూచించారు. ఈ కార్యక్రమంలో పిఏసిఎస్ అధ్యక్షులు బంగారు నాయుడు, ఏఎంసీ చైర్మన్ గోపాలరాజు పాల్గొన్నారు. అందుకని చెప్పేసి కొత్త రకాల పంటల వైపు కూడా మనం రూపాయలు పెంచిందని తెలియజేయడానికి సంతోషిస్తున్నాం. ఆ విషయాన్ని మంత్రి గారు మీ ద్వారా రైతులందరికీ తెలియజేయాల్సిందిగా కోరుతా ఉన్నారు. డిసెంబర్ నెలాఖరికి అవుతుంది. డిసెంబర్ నెలాఖరికి వచ్చి పండగ మధ్యలో ఆ 15 రోజుల్లో రైతు సోదరులందరికీ కూడా ఇబ్బంది పడి రైస్ ముందు కాపలా కాసుకొని ప్యాడీ ఇచ్చి చాలా గన్ని బ్యాగ్స్కి ఇబ్బంది పడటం, ఇచ్చిన ప్యాడీకి కూడా డబ్బులు కూడా చాలా ఆలస్యంగా పడేది. కొంతమందికి అయితే ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇవ్వడం జరిగింది. సుమారు 600 కోట్ల పేమెంట్ ప్రభుత్వం వచ్చిన తర్వాత, అంటే డిసెంబర్లో వేసిన పేమెంట్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆగస్టు నెలలో ఇవ్వడం జరిగింది. వాళ్ళు ఎన్నో మాటలు అంటారు. ఇదే వేదికగా మన యూరియా మీద పెద్ద తవ్వు చేస్తున్నారు. యూరియా మీద అనవసరమైన అలజడి సృష్టించి రైతులు భయాందోళన క్రియేట్ చేసి రైతులకు ఏదో యూరియా తక్కువ వస్తుంది, యూరియా దొరకదని ఒక తప్పుడు సమాచారం ఇచ్చి ఇక్కడ గొడవ చేసి గేట్లు కూడా పగలగొట్టారు. అంటే ఎంత బాధాకరం అంటే రాజకీయ కోణంలో ప్రతిదీ చూస్తున్నారు, కానీ ప్రభుత్వం చేస్తున్నటువంటి విధి విధానాల గురించి గమనించాలి. గత సంవత్సరంలో 13,000 టన్నులు ఇక్కడ యూరియా ఇవ్వడం జరిగింది. గత సంవత్సరంలో 12,000. గత సంవత్సరం అంటే 2024లో 12,000 టన్నులు గజపతినగరం నియోజకవర్గానికి యూరియా ఇవ్వడం జరిగింది. ఈ సంవత్సరం 13,000 టన్నులు ఇచ్చాం. అంటే గత సంవత్సరం కన్నా ఎక్కువ ఇచ్చాం. హైదరాబాద్ శంషాబాద్ విమానాశ్రయంలో కస్టమ్స్ డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు భారీగా బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. షార్జా నుండి హైదరాబాద్ వచ్చిన ఒక ప్రయాణికుడి వద్ద 1.55 కోట్ల విలువైన బంగారాన్ని పట్టుకున్నారు. అక్రమంగా తరలిస్తున్న ఈ బంగారం గురించి అందించిన సమాచారం మేరకు అధికారులు తనిఖీలు చేపట్టారు. షార్జా నుండి వచ్చిన ప్రయాణికుడి లగేజీని అధికారులు పరిశీలించగా ఒక ఐరన్ బాక్స్లో దాగి ఉన్న 11 బంగారు బిస్కెట్లను బయటపడ్డాయి. దీంతో వెంటనే ఆ ప్రయాణికుడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసు విచారణలో భాగంగా కడప జిల్లా ప్రొద్దుటూరులో స్మగ్లింగ్ ముఠాకు సంబంధించిన కీలక సంబంధాలు వెలుగుచూశాయి. నిన్న రాత్రి ప్రొద్దుటూరులో ఒక వ్యక్తిని అరెస్టు చేసిన డిఆర్ఐ అధికారులు అతను ఇచ్చిన సమాచారం ఆధారంగానే ఈ ఆపరేషన్ నిర్వహించినట్లు తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించి మొత్తం 3పై కస్టమ్స్ చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఈ స్మగ్లింగ్ వెనుక ఇంకా ఎవరైనా ఉన్నారా అనే కోణంలో విచారణ సాగుతోంది.
విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో సీఎం చంద్రబాబు వ్యాఖ్యలు దారుణమని వైసీపీ నేత మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ను వైట్ ఎలిఫెంట్ అనడం, అప్పులను నష్టాలుగా చూపించడం, కార్మికుల మీద ఆరోపణలు చేయడం తగదని అన్నారు. ఉత్పత్తి ఆధారంగా జీతాలు చెల్లిస్తామన్న చంద్రబాబు లాభాలు ఆర్జించినప్పుడు కార్మికులకు ఎక్కువగా చెల్లిస్తారా అని ప్రశ్నించారు. ఏదో జరుగుతుందని చెప్పి ఆశించేటువంటి దానికి లేదా చంద్రబాబు నాయుడు గారు చేసుకున్నటువంటి ఎంఓయూలు కానీ లేదా వారు చెప్పినటువంటి ఇటువంటి సమావేశాల్లో వారు చెప్పినటువంటి మాటలు కానీ ఇవన్నీ రియలైజ్ అవుతాయి, ప్రత్యక్షంగా ఇవన్నీ పెట్టుబడులుగా మారుతాయి అన్నటువంటిది పెద్దగా ఎవరికి అంత హోప్ లేదు. ఎందుకంటే జనరల్గా మనం చేసినటువంటి కార్యక్రమాలు, ఆ కార్యక్రమాల మీద గతంలో జరిగినటువంటి అనుభవాలు ఇవన్నీ కూడా దానికి ప్రామాణికంగా ఉంటాయి. నాకు తెలిసి 2014 నుంచి 19 మధ్యలో 3 పర్యాయాలు 2016, 17, 18 అనుకుంటా సబ్జెక్టు కరెక్షన్, లేదా 15, 16, 17 3-4 సందర్భాల్లో ఈ రకంగానే పార్ట్నర్షిప్ సమిట్స్ని విశాఖపట్నం వేదికగా నిర్వహించారు. ఒక సంవత్సరం ఏమో 6 లక్షల కోట్లు, ఒక సంవత్సరం 4 లక్షల కోట్లు, ఒక సంవత్సరం 9 లక్షల కోట్లు అని చెప్పి మొత్తం మీద 19 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడుల్ని ఆకర్షించాం. 40 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామన్నటువంటి మాట నేను చెప్పింది కాదు. చంద్రబాబు నాయుడు గారు గతంలో ముఖ్యమంత్రిగా, 3వ ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రానికి ఉన్నప్పుడు వారు చెప్పినటువంటి మాటలు, అప్పుడు జరిగినటువంటి ఇటువంటి సభలు. తీరా మేము ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఆ సమయానికి ఎంత ఇది రియలైజేషన్గా మారింది. సహజంగా 2018లోనే ఇప్పుడు అయ్యింది అనుకోండి, ఒక సంవత్సరంలోనే పెద్దగా రియలైజేషన్ అనేటువంటిది ఉండదు, ప్రాసెస్ పడుతుంటుంది. ఒక ఇండస్ట్రీ రావాలని అంటే దానికి భూములు కేటాయింపు జరగాలి, కావాల్సినటువంటి అప్రూవల్స్ ఇవ్వాలి, ఇవన్నీ ఒక ప్రొసీజర్ ప్రకారం జరుగుతూ ఉంటాయి కాబట్టి సమయం పడుతుంది. అందులో ఏమీ పెద్ద కొత్తగా చెప్పాల్సినటువంటి పని లేదు. అయితే మేము ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు 2015, 16, 17లో చేసినటువంటి ఒప్పందాలు ఏ మేరకు రియలైజేషన్ జరిగినాయి, ఎంత మేరకు పెట్టుబడులుగా ఇవి రూపాంతరం చెందాయని చెప్పి చూస్తే మొత్తం మీద 35,000 కోట్ల రూపాయలు. అంటే వారు చెప్పింది 19 లక్షల కోట్ల రూపాయలు, రియలైజ్ అయినటువంటి పెట్టుబడులేమో 36,000 నుంచి 35,000 కోట్ల రూపాయలు. అంటే పర్సంటేజ్ ఆఫ్. తిరుచనూరు శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. తిరుచనూరులో విద్యుత్ అలంకరణ పనితీరును జేఈఓ వీరబ్రహ్మం, సివిఎస్ఓ మురళీకృష్ణ పరిశీలించారు. వాహన సేవలు వీక్షించేందుకు వచ్చే భక్తులకు ఇబ్బంది లేకుండా మొబైల్ స్టాండ్లు, మరుగుదొడ్లు, ప్రత్యేక క్యూ లైన్లు, అన్న ప్రసాదాల వితరణ కోసం ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేశారు. దేవతామూర్తుల్లా విద్యుత్ కటౌట్ల, స్వాగత తోరణాలు, వాహనాలపై ఉత్సవ మూర్తులు స్పష్టంగా కనిపించేలా మాడ వీధుల్లో లైట్లు ఏర్పాటు చేశారు. స్వయంభూ శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి దేవస్థానం కాణిపాకంలో శ్రీ స్వామివారిని సినీ హీరో సాయి ధర్మతేజ్ దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు హీరో సాయి ధర్మతేజ్కు సాంప్రదాయ పద్ధతిలో స్వాగతం పలికారు. కాణిపాకం దేవస్థానం అయిన ఈవో పెంచల
కిషోర్ వీరికి దర్శన ఏర్పాట్లు చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఏఈఓ వీరేంద్ర బాబు, స్థానిక నాయకులు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. కార్తీక మాసం చివరి సోమవారం పర్వదినాన్ని పురస్కరించుకొని జీహెచ్ఎంసీ కాప్రా సర్కిల్ పారిశుద్ధ్య సిబ్బంది ఆధ్వర్యంలో కాప్రా చెరువు వద్ద కార్మిక దీపోత్సవ కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శానిటేషన్ సూపర్వైజర్ సుదర్శన్ మాట్లాడుతూ పూర్వకాలంలో ఋషులు వాతావరణ మార్పుల కారణంగా వచ్చే రోగాల నుండి ఉపశమనం పొందడానికి కార్తీక దీపాలను వెలిగించేవారని, తద్వారా క్రిమి కీటకాలు నశిస్తాయని విశ్లేషించేవారని వివరించారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ఆయన ప్రజలకు పారిశుద్ధ ఆవశ్యకతను గురించి వివరించారు. మనసులో మీరు కూడా ఆయన మీదనే చూసుకుంటూ అభిషేకం చేస్తున్నట్టుగా ఫీల్ ఇన్సైడ్ వస్తున్నాయి మేము వదిలిపెట్టాము. సికింద్రాబాద్ జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో గొలుసు దొంగతనం జరిగింది. ద్విచక్ర వాహనంపై వచ్చిన ఇద్దరు దుండగులు దమ్మాయిగూడ వద్ద రహదారిపై నడుచుకుంటూ వెళ్తున్న స్వరూప అనే మహిళ మెడలో ఉన్న మంగళసూత్రాన్ని లాక్కొని ఉడాయించినట్లు కుషాయిగూడ ఏసీపీ వెంకటరెడ్డి తెలిపారు.
స్వరూప ఇంట్లో పనిచేస్తూ జీవనం సాగిస్తున్నట్లు పేర్కొన్నారు. ఓ ఇంట్లో పనిచేసి బయటకు వెళ్తుండగా ఒక్కసారిగా వెనుక నుండి ద్విచక్ర వాహనంపై వచ్చిన ఇద్దరు వ్యక్తులు బంగారు గొలుసును లాక్కున్నారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఘటన జరిగిన తీరును పరిశీలించి సీసీ కెమెరాల ఆధారంగా దర్యాప్తు ప్రారంభించారు. ఈరోజు ఉదయమే అండర్ 10:30 ప్రాంతంలో ఇదే కాలనీ ఆమె పనికి వెళ్తున్నప్పుడు ఇద్దరు వ్యక్తులు ఉన్నారు ఒక బండి మీద ఉండి స్నాక్ తీసుకుంటున్నారు. దాని గురించి పార్టీస్ టీమ్స్ కాంబినేషన్ ఓకే అలా ఈరోజు ఉదయమే అండర్ 10:30 ప్రాంతంలో ఇదే కాలనీ ఆమె పనికి వెళ్తున్నప్పుడు ఇద్దరు వ్యక్తులు ఉన్నారు ఒక బండి మీద ఉండి స్నాక్ తీసుకుంటున్నారు. దాని గురించి పార్టీస్ టీమ్స్ కాంబినేషన్ ఓకే. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ధాన్యం కొనుగోలు